హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. మరొక ప్రశస్తమైన సమయంలో మన ప్రభు మాటలు ధ్యానించడానికి ఉదయకాలం కూడి వస్తుండగా చిన్న ప్రార్థనతో ముందుకు సాగుదాం రండి. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మరొకసారి ఈ ఉదయం మా అవసరతలకు తగినట్లుగా మాతో మాట్లాడము. నీ జీవవాక్కుల ద్వారా మమ్మల్ని బలపరచుమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. ఎలా ఉన్నారండి? బాగున్నారా? దేవుని కృపలో ముందుకు సాగుతున్నారా? రోజు శరీరానికి ఆహారం ఎంత అవసరమో మన ఆధ్యాత్మిక జీవితానికి దేవుని వాక్యం కూడా అంతే అవసరం. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకును అని ప్రభు చెప్పినట్లుగా మనం దేవునితో సహవాసం చేయటం, దేవుని వాక్యాన్ని వాగ్దానాలను స్వతంత్రించుకోవటం, అనుదినము ఆయన గడప యొద్ద కనిపెట్టడం మనకి ఎంతో మేలు. చూడండి, ఈ లోకంలో మనం జీవించాలంటే ఎన్ని ఉన్నా, అంటే ఆహారం ఉన్నా, వస్త్రాలు ఉన్నా, ఇల్లున్నా, వాహనాలున్నా, ఉద్యోగం ఉన్నా, ఆస్తిపాస్తులు ఉన్నా, అన్నీ ఉన్నా కూడా ప్రభు మనకు తోడు లేకపోతే, ప్రభు మనతో లేకపోతే మన బ్రతుకు గందరగోళంగానే ఉంటుందండి. కష్టాలు కరువులతోటే ఉంటుంది, శ్రమలు పోరాటాలతోటే ఉంటుంది. ఎందుకంటే మనల్ని ప్రభు ఒక మెటీరియలిస్టిక్ అంటే వస్తువులాగా తయారు చేయలేదు. దేవుడు మనల్ని తన ఆకారంలో, తన స్వరూపంలో చేసుకున్నాడు. మనుషుడుకి అన్ని అవయవాలు, అన్ని పనుల కొరకు నియమించాడు. ఆయన మన హృదయాన్ని ఆయన ఆలయంగా ఉండటం కోసం నియమించాడు. ఆయన ఉండవలసిన స్థలంలో మరి దేన్ని పెట్టుకున్నా కూడా అది సంపూర్ణం అవ్వదండి. ఈరోజు దేవుని స్థానాన్ని ఒకరి జీవితంలో డబ్బుకి, సంపాదనకి, లోకానికి, మనుషులకు ప్రాముఖ్యత ఇచ్చడం వలన వారందరూ కూడా ఒక సమయం బాగున్నట్టు అనిపించినప్పటికీ వారి యొక్క అంతం వారు భయంకరంగా ఉండడం చూస్తున్నామండి. నా దేవుడు నాకు తోడున్నాడా లేదా, ఆయన ఉనికిని మనం కలిగి ఉన్నామా లేదా అని ఆధ్యాత్మికమైన స్థితిలో ఉన్న మనం ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి. మీరు నమ్ముతున్నారా? ఇమ్మానువేలు అని ఇప్పుడే మనం నేర్చుకున్నాం. ఒక నెల కూడా అవటం లేదు, ఇంచుమించు ఒక నెల అయింది అనుకుంటా. ఎన్ని వర్తమానాలు విన్నాం. దేవుడు మనకు తోడు, నా దేవుడు నాకు తోడున్నాడు అన్న ధైర్యం మీకుందా? నా ప్రభు నన్ను మర్చిపోడు, ఆయన కనుదృష్టి నా మీద ఉంది అనే నమ్మికుందా? అప్పుడు ధైర్యంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. ఒకసారి జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నాను చూడండి. ఈ దినము జనులు మీతో ఇట్లందరూ, యెరూషలేము భయపడకుము, సియోను ధైర్యము తెచ్చుకొనుము, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, మీతో ఉన్నాడు, మీ మధ్యలో ఉన్నాడు. ఎక్కడ 2-3 నా నామములో కూడి ఉంటారు, నేను అక్కడ ఉంటాను అని చెప్పిన ప్రభు ఈరోజు కూడా ఆత్మస్వరూపిగా మన మధ్య ఉన్నాడు, మనతో ఉన్నాడు అని విశ్వసించాలి. ఆయన యొక్క ఉనికిని మనం గుర్తించాలి. ఎస్, ప్రభువును మనం శరీర కన్నులతో చూడలేమేమో కానీ ఆయన సన్నిధిని మనం అనుభవించవచ్చు. మనం అక్రమం చేసినప్పుడు, దేవునికి దుఃఖం కలుగజేసినప్పుడు, దేవుని ఆత్మను, దేవుని సమాధానమును పోగొట్టుకున్నప్పుడు అది కూడా మనకు తెలుస్తుంది, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు. సరేండి, మనం చాలాసార్లు మనం ఆధ్యాత్మికంగా ఎక్కడున్నామని ఆలోచించకుండానే ఒక ఆచారభక్తిలో ముందుకు సాగుతున్నామేమో కానీ వ్యక్తిగతంగా దేవునితో సహవాసం చేయాలి. ఎందుకంటే మన దేవుడు మన మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు. ఈ రక్షణ అనే మాట ఒక క్రైస్తవ పదంగా అనేకులు వాడుతూ అనుకుంటున్నారు. రక్షణ అంటే కేవలం మారు మనసే అంటున్నారు. రక్షణ అంటే రక్షించబడటము అంటే అనేక విషయాల్లో నుండి మనకి రక్షణ కావాలి. ఏంటండి, నీవు చాలా అప్పుల బాధలు ఉన్నావు అనుకో, చాలా అప్పుతో ఉన్నావు అనుకో, చాలా క్రిటికల్
పరిస్థితుల్లో ఉన్నాం అనుకో, ఆ అప్పు తీర్చకపోతే ఇల్లు జప్తు చేస్తారు అన్నంత పరిస్థితుల్లో ఉన్నామనుకో, ఆ సమయంలో అనుకోని రీతిగా నీకెవరైనా వచ్చి ఆ రుణమంతా నీకు ఇచ్చి నీవు ఇల్లు అమ్ముకో అక్కర్లేకుండా, నీ ఇల్లు జప్తు అక్కర్లేకుండా నీకు సహాయం చేసిన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళని ఏమంటారు మీరు? రక్షించారు బాబు సమయానికి వచ్చి, ఆపద్బాంధవుడా అంటాం. అంటే మనకి డబ్బు కావాల్సిన వచ్చినప్పుడు, ఈ రోజుల్లో ఆర్థిక ఇబ్బందుల్లో చాలామంది ఉన్నారండి. చేతికి డబ్బులు దొరకటం లేదని అక్కడ ఇక్కడ తిరుగుతూ వడ్డీలకి, చాలా ఎక్కువ వడ్డీలకి, అయినా పర్వాలేదు, ఎంత వడ్డీ అయినా పర్వాలేదు, ఇమ్మంటే ఇస్తే చాలన్నటువంటి తృప్తితో ఈరోజున అనేకులు వడ్డీలకు డబ్బులు తీసుకొని అప్పుల కోపంలో పడిపోయి ఇక బయటపడే పరిస్థితి లేక, రక్షించే నాదుడు లేక కొందరు ఈవెన్ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, కొంతమంది ఊర్లు వదిలిపెట్టి పారిపోతున్నారు, ఫోన్ నెంబర్లు మార్చేస్తున్నారు, ఏంటేటో చేస్తున్నారు. మరి కావాలనే చేస్తారో లేక నిజంగానే ఇరకాటంలో నుండి తప్పించుకోవడానికో కానీ ఎటు పోలేని పరిస్థితుల్లోని ఒకని పాపము వాడిని చిక్కుల్లో పెట్టేస్తుందండి. మనం పాపాన్ని కానీ ఒక సరదాగా మనం అప్పు చేసాం, సరదాగా జోకులేసాం, సరదాగా త్రాగాను కొంచెం సరదాగా నేను ఒక చిన్న పాపానికి చోటు ఇచ్చాను అనుకుంటామేమో, ఆ సరదాలు నిన్ను చిక్కుల్లో పెట్టిస్తుంది. చిక్కుల్లో పెట్టు పాపం. చిన్న చిన్న పాపాలన్నీ చిక్కుల్లో పడేస్తాయి మనల్ని తీసుకెళ్ళి. అందుకే బహు జాగ్రత్తగా ఉన్నాం. ఆ చిక్కుల నుంచి బయటపడలేక నువ్వు మళ్ళీ ఎంత ప్రయాసపడుతున్నప్పుడు మరిన్ని చిక్కులు పెట్టుకుంటుంటావు. మనుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు మరింత వర్స్ట్ అవుతుందండి ఈ రోజుల్లో సిచ్యువేషన్. కొంతమంది కుటుంబాల్లో ఉన్న కలహాన్ని తీసుకెళ్ళి ఇరుగు పొరుగు వాడు చెప్పుకుంటే వాళ్ళు దండోర వేసి మరింత అవమానాలు పాలు చేస్తున్నారు. కొన్నిసార్లు మనం ఎవరికి చెప్పుకోలేక మనలోనే మదనపడుతుంటాం. కానీ మనం మర్చిపోయాం, ప్రభు మన మధ్య ఉన్నాడు, ఆయన మనల్ని రక్షిస్తాడు. ఎంతమందికి విశ్వాసం ఉంది? ప్రభుని అంగీకరించినప్పటి నుండి ఆయన నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు, ఆయనకు మొర పెడితే నాకు రక్షణ దొరుకుతుంది, నాకు విమోచన దొరుకుతుంది, నాకు విడుదల దొరుకుతుంది, నాకు సహాయం దొరుకుతుంది. ఎప్పటికప్పుడు దేవుని సహాయాన్ని మనం పొందుకోవడానికి అవకాశం ఉంది. మన ప్రభు విమోచకుడు, రక్షించుడు, వాడు మనకు తోడై ఉన్నవాడు, మన మధ్యలో ఉన్నవాడు. నేను మిమ్మల్ని ఎడబాయను, విడువను, ఎడబాయను అన్నవాడు. మీ దానియేలు గ్రంథంలో శద్రకు మెషకు అబేద్నెగోలు ఉన్నారు తెలుసు కదా. దేశంలో ఉన్న వాళ్ళందరూ ఎత్తైన విగ్రహానికి మొక్కాలన్నప్పుడు అందరూ మొక్కుతున్నారు. మొక్కను వాళ్ళని అగ్నిగుండంలో వేసేస్తాం అన్నప్పుడు అందరూ మొక్కారు. కేవలం ముగ్గురే ఆ దేశంలో అంతటా. ఎవరండి? దానియేలు, శద్రకు మెషకు అబేద్నెగోలు ముగ్గురు. దానియేలు వేరే ప్రాంతంలో ఉన్నారంట ఆ సమయంలో. ఎందుకు దానియేలు లేరు అని కొంతమంది ప్రశ్న వేస్తుంటారు. దానియేలు అనేక స్థలాల్లో తిప్పారు ఆయన్ని. ఆ ప్రాంతంలో లేడు కాబట్టి ఆయన ఆ నోటీసులోకి రాలేదు. శద్రకు మెషకు అబేద్నెగోలు ముగ్గురు మేము మొక్కము, మా దేవుడైన యెహోవాకు తప్ప మేము ఎవరికి మొక్కమన్నారు. అప్పుడు రాజుగారు పిలిపించి, మీరు నిజంగా మీ దేవుడు అంత సమర్థుడా అంటే, అవును, మా దేవుడు రక్షించడానికి సమర్థుడు, రక్షిస్తే సరే, రక్షించకపోయినాను మేము ఈ విగ్రహానికి మొక్కమన్నా. రాజు కోపం వచ్చింది. మంటలు బాగా ఎక్కువ చేసి అగ్నిగుండంలో పడేశారు. మనం కేకలు నిలబడతాయి అనుకున్నారు. అయ్యో చచ్చిపోతున్నా, అయ్యో బాధ, అయ్యో చచ్చిపోయినా, అయ్యో కాలిపోతున్నాడు, కేకలేస్తున్నారు అనుకున్నారు. కానీ లోపటి నుంచి ఏ శబ్దాలు రాలేదు. రాజు వెళ్ళి తొంగి చూస్తే ఆ ఫర్నిచర్ ఆ రోజు గ్లాస్తో చేసి ఉండేయట. సో ట్రాన్స్పరెంట్గా ఉండే, లోపల ఏం జరుగుతుందో కూడా చూడొచ్చు అనమాట. అలాంటి ఆ చెరలోనికి, ఆ యొక్క అగ్నిగుండంలోనికి ఆయన తొంగి చూసినప్పుడు ఏమన్నాడు చూడండి ఒకసారి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనం. అందుకు రాజు, మేము ముగ్గురు మనుషుల్ని బంధించి అగ్నిగుండంలో వేస్తే కదా. అవునండి అన్నారు. సత్యమే అన్నారు. ఏంటంటే 25వ వచనంలో,
అందుకు రాజు, నేను నలుగురు మనుషులు బంధకములు లేక అగ్నిలో చూచుచున్నాను. మనం ముగ్గురే కదా వేసాం లోపట, నేను నలుగురు చూస్తున్నాను. మనం సంఖ్యలు బంధించేసాం కదా, సంఖ్యలు లేకుండా వాళ్ళు చక్కగా సంచరిస్తున్నారు, కబుర్లు చెప్పుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు, హ్యాపీగా ఉన్నారు. అంత మంటలు మండుతున్నా కాలిపోకుండా ఉన్నారు. ఎందుకు? నాలుగో వ్యక్తి ఎవరు? ఆ నాలుగో వ్యక్తి ప్రభువు మన ఆపదల్లో మనల్ని ఆదుకునేవాడు. నీవు అగ్ని వంటి శోధనల గుండా వెళ్తున్నప్పుడు నీకు ఏ అపాయం రాకుండా, హాని కలగకుండా కాపాడేవాడు ప్రభు అండి. మనకొచ్చే కొన్ని శోధనల్లో మనం లొంగిపోయి ఉంటే ఈ పాటికి మనం ఏమైపోయిద్దుమో. కానీ శోధన జయించటానికి మనతో ఉన్న ప్రభు కృప బలము మనకిచ్చాడు కనుక జయించగలిగాం. బగబగబండి మంటల్లో పడేస్తే ఎవరు కాలకుండా ఉంటారండి? నలుగురు వ్యక్తులుండవు ఏంటి, ముగ్గురిని వేస్తే. నేను మీ మధ్య ఉన్నాను, భయపడకండి, ధైర్యం తెచ్చుకోండి. ఆయన ఉంటే ఒక పెద్ద కవచం అండి మనకి. ఆయన మనతో ఉంటే కీడు మనకు దూరంగా ఉంటుంది. ఆయన మనతో ఉంటే మనకు నాశనం దూరంగా ఉంటుంది. ఆయన మనతో ఉంటే మరణం మన జోలికి రాదు. లాజరు చచ్చిపోయినప్పుడు మార్తో చదివి అంది, ప్రభు నువ్వు మాతో ఉంటే మా సోదరుడు చావకుండానయ్యా. నువ్వు లేని సమయం చూసి సాతాను ఇలాగా మాకు బాధ కలుగు చేశాడు అన్నట్టు. నువ్వు మాతో ఉంటే, మరియ కూడా అదే మాట అంది, నువ్వు మాతో ఉంటే మా సోదరుడు మృత్యు పొందకుండా ఉండేవాడు. ఎక్కడ ప్రభు ఉన్నాడో అక్కడ జీవం ఉంది, ఎక్కడ ప్రభు ఉన్నాడో అక్కడ కాపుదల ఉంది, ఎక్కడ ప్రభు ఉన్నాడో అక్కడ రక్షణ ఉంది, అక్కడ ఆదరణ ఉంది. మీలో ప్రభు ఉన్నాడా? మీతో ప్రభు ఉన్నాడా? మీ గృహంలో ప్రభువును ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తున్నారా? హృదయమనుడి ఆలయంలో ఆయన ఉన్నప్పుడు నీ జీవితంలో నువ్వు వెలిగించబడతావు, నీ గృహానికి దీవెనకరంగా మారుతావు. మన మీద దేవుని కోసం అది ఇది చేయటం కోసం ప్రయాసపడుతున్నాం, కానీ దేవుడు మనల్ని వాడుకుంటున్నందుకు మనం ఎంతగానో దేవుడిని స్తుతించాలి. నలుగురు వ్యక్తులను చూశాను. కారణం భయంకరమైన అగ్నిలో కూడా వాళ్ళు కాలేదు. వాళ్ళు బయటికి తీసుకొస్తే ఒకసారి చూడండి, అక్కడ 27వ వచనంలో ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములను అగ్ని ఏ హాని బడకుండుటయు, వారి తల వెంట్రుకల్లో ఒకటైనా కాలిపోకుండాటయు, వారి వస్త్రములు చెడిపోకుండాటయు, అగ్ని వాసనను వారి దేహములకు తగలకుండాటయు చూచాను. ఎంత గొప్ప కాపుదల! వారి దగ్గర వారి వస్త్రాలు కాలిపోలేదు, వాళ్ళ తల వెంట్రుకు పటపట కాలిపోతాయి, నొప్పుల్లో పడ్డాయి అంటే తల వెంట్రుకు కూడా కాలిపోలేదు. వారు సంతోషంగా ఆ యొక్క అగ్నిగుండములు ఉన్నారు అన్నప్పుడు ఆ రాజుగారికి ఆశ్చర్యం వేసింది. 4 వ్యక్తి దేవదూత స్వరూపం వలె ఉంది. అది దేవుడు వారికి తోడై ఉన్నాడు కాబట్టి ఎంత ప్రమాదంలోనైనా మనం కాపాడబడగలుగుతాం. దానియేలు సద్రక మెషక అబేద్నెగోను బయటికి రప్పించి వారిని పరిశీలించిన తర్వాత, ఇదిగో వీరి దేవుడే గొప్ప దేవుడు, ఇలాంటి దేవుడిని మనందరం నమ్ముకోవాలని ఆ యొక్క అన్ని ప్రాంగణాలకు, అన్ని భాషల వారికి కబురు పంపించాడట. నీవు దేవుని కొరకు నిలబడితే నీ ద్వారా అనేకుల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వే భయపడిపోతే, నువ్వే కృంగిపోతే, నువ్వే బెదిరిపోతే, ఆపత్కాలంలో విశ్వాసులైన నువ్వే బెంబేలు పడిపోతే మరి అవిశ్వాసుల సంగతి ఏంటి? అందుకని ఈ రోజు నుండి ప్రభువా నువ్వు నాతో ఉండు, నా మధ్యలో ఉండు. ఆయన మన మధ్యలో ఉండే దేవుడు, మనతో ఉండే దేవుడు. ఆయన శక్తివంతుడు, ఆయన బలము కలిగిన వాడు, ఆయన మనల్ని మోయేవాడు, మనల్ని కాపాడువాడు, ఆయన మనల్ని రక్షించువాడు. సో ఈ సంవత్సరం ముందుకు సాగుతుండగా నీ తోడు, నీ నీడ, నీ సన్నిధి నాకు దయచేయడాయన అని ప్రార్థనతో దేవునికి బలపెడతాం. రండి. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి మాటలు వింటున్నారు ఒక్కసారి మమ్మల్ని చూడయ్యా. మా జీవితాల్లో తండ్రి నీవు లేకుండా బ్రతకాలని మేము ఎంత ప్రయత్నించినా అది ఎండిని ఎడారిలాగానే బ్రతుకులు ఉండడం, ఎంత ఉన్నా ఎంత సంపాదించుకున్నా నీవు లేని జీవితం ఎంత దౌర్భాగ్యమైనదన్నది గుర్తించి మా హృదయాలలో ఎల్లప్పుడూ విరిగి నలిగిన మనసు కలిగి ఉండడానికి
విరిగి నలిగిన హృదయం గల వారిని ప్రేమించున్నావు కనుక వారితో నివసించాలని ఆశిస్తున్నావు కనుక మా హృదయములలో ఉండు నాని అంచె దినాల్లో భయంకరమైన దినముల్లో మేము ఉంటుండగా మా భక్తిని విశ్వాసమును కాపాడుకున్నట్టుకు యథార్థ హృదయులమైన విశ్వాసములు వర్ధిల్లుటకు కష్ట నష్టాలు ఓర్చుకొని సువార్త ప్రకటనలో సాగుటకు సహాయం చేయమని ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి మాటలు వింటూ ఇంకా ఎన్ని అవస్థలతో ఉన్నారు, ఎన్ని బాధల్లో ఉన్నారు అంటే వారిని దర్శించి పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడేయడం కాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన వసతుల భారాలు 954041 వరకు టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీరు ఎక్కడెక్కడి నుంచి వీక్షిస్తున్నారో లైవ్ చాట్లోకి వచ్చి టైప్ చేయడం మర్చిపోకండి. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. మరి అనేకులు దీవించబడినట్లుగా చదరంలో ప్రతి ఒక్కరికి సువార్త అందబడినట్లుగా ప్రార్థన చేయండి. ప్రస్తుతమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి లైవ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైంది కాక.